హలో అండి, వెల్కమ్ టు షీలాస్ గార్డెన్. ఈరోజు మనం కార్న్ దీన్ని ఎలా గ్రో చేసుకోవాలనేది, దీన్ని ఎలా పెంచాలనేది కొన్ని టిప్స్ చెప్తాను. అలాగే హార్వెస్ట్ కూడానండి. ఇదండి కార్న్ చెట్టు. అయితే ఇది మనం మొక్కజొన్నలు తింటాం కదా, ఆ గింజలు, అది బయట విత్తనాలు అమ్ముతారు. ఆ గింజలు వేసినా కూడా ఇవి మొలుస్తాయి. ఒక 5 days కలగా అవి మొలకలు వస్తాయి అన్నమాట. తర్వాత మట్టి నేను ఎలా కలుపుకున్నానంటే, ఇది చూడండి ఎంత లూసుకుందో సాయిల్. ఇది ఒక 50% మట్టి, 50% పశువుల ఎరువు కలిపానండి. తర్వాత మధ్య మధ్యలో వారానికి 10 రోజులకి నేను కంపోస్ట్, ఓన్లీ నేను కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత లూసుకుందో సాయిల్. అయితే ఇవి మనం నాటుకున్నప్పుడు దగ్గరగా అస్సలు నాటుకోకూడదు. దగ్గరగా నాటుకుంటే ఇలా హెల్తీగా రావు. పొత్తు అంటారు కదా దీన్ని. కొన్ని ఏరియాస్లో కండెలు, మొక్కజొన్న కండెలు అంటారు. మా ఏరియాలో పొత్తు అంటాం దీన్ని. ఇదన్నమాట అండి. అయితే ఇది ఫామ్ అవ్వడానికి ఫస్ట్ ఇది వస్తుంది అన్నమాట. ఇది స్టార్టింగ్ ఇది మొక్క పెరిగిన తర్వాత ఇది వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈ పొత్తు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు కొంచెం పెరిగిన తర్వాత ఇది ఇది కుచ్చులాగా ఉన్నది చూసారా, ఇది బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు, ఇది వచ్చిన వెంటనే ఇందులో గింజలు ఫామ్ అవ్వవు. ఈ పీచులాంటి పదార్థం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఇది మేల్ ఫ్లవర్, దీనికి ఇది ఫీమేల్. ఈ ఉంటే చూసారా, ఇవి చిన్నగా రాలుతుంది. ఇప్పుడు లేదు, మనం ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు పొట్టులా రాలుతుంది అనమాట. ఇది ఎండిపోయింది. ఇప్పుడు ఆ పొట్టులా రాలింది దీని మీద పడి ఈ లోపల గింజలు ఫామ్ అవుతాయి అన్నమాట. సీడ్స్ ఫామ్ అవుతాయి. అది దీని ప్రాసెస్. దీని పెరగడానికి, ఇది హార్వెస్ట్కి రావడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల్లో దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎండ ఎక్కువ తగలాలన్నమాట అండి దీనికి. అలాగే వాటర్ కూడా మనం రోజు వాటర్ ఇస్తూ ఉండాలి. ఎండ ఎక్కువ తగలాలి. ఇది ఇలాగ బ్రౌన్గా అయిపోవాలన్నమాట అండి. ఇది బ్రౌన్గా అయిపోయిందంటే మనం హార్వెస్ట్కి వచ్చేసింది. పొత్తు రెడీ అయిపోయినట్టు అర్థం. చూసారా, ఇది హార్వెస్ట్కి వచ్చింది. ఇది ఇలాగ ఎండిపోయిందంటే లోపల గింజలు ఫామ్ అయిపోయినట్టు అన్నమాట. చూడండి, ఇలాగ ఎందుకైందంటే నేను దీనికి కొంచెం ఎండ ఎక్కువ తగలలేదు, లోపల బాగా అయింది. చూసారా, చూడండి ఇంకా వచ్చినాయి. మనం కోద్దాం. ఓపెన్ చేద్దాం ఉండండి, ఎంతవరకు వచ్చినాయిగా. దీనికి కూడా చీడపీడలు పడతాయండి. ఒక బూజులాంటి ఇది ఆకులకి పడుతుంది. ఇంకా చిన్న పురుగులు ఉంటాయి. అంటే అలాంటప్పుడు నీమ్ ఆయిల్ వేస్తే, నీమ్ ఆయిల్ కొడితే సరిపోద్ది. ఎక్కువ దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం చేయవసరం లేదు. చూడండి ఎంత హెల్తీగా వచ్చింది చూసారు. అది కొంచెం అక్కడక్కడ రాలేదు కానీ, అంటే పాలినేషన్ సరిగా అవ్వలేదని అర్థం. ఇది చక్కగా పాలినేట్ అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చింది. నెక్స్ట్ మీరు ఎప్పుడు ఇది మొక్కలు దూరంగా నాటుకోండి. విత్తనాలు వేస్తే సరిపోద్ది. దీనికి రీపాటింగ్ చేయవసరం లేదు, ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదండి. దీనికి విత్తనాలు కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోద్ది. ఇదేంటి చూసారు కదా, మొక్కజొన్న కండీలు హార్వెస్ట్. దీన్ని ఏ విధంగా పెంచుకోవాలో కొన్ని టిప్స్ చెప్పాను. ఆ టిప్స్ ఫాలో అవ్వండి, కంపల్సరీ మీకు సక్సెస్ అవుతారు. నేను ఇదంతా రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. చూడండి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో. చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. భలే అనిపిస్తుందండి. మన చేతితో నాటినవి మనం కోసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడిందో వీడియో అనేది. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే
నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.